మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను స్తుతిస్తావు అని ప్రభువు తేటగా సెలవిస్తున్నారు. మనం కష్టాలలో మన దేవునికి మొరపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థన వినేటువంటి దేవుడు ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయడంలో ఆయన ఎంతో ఇష్టము కలిగిన వాడు. ఆ కార్యమునందు ఆయన ప్రీతి కలిగిన వాడు. ఆయన మీద విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థించే వారికి ఆయన నిశ్చయంగా జవాబును అనుగ్రహిస్తాడు. మనం చేసేటువంటి ప్రార్థనలకు ఆయన ఇచ్చేటువంటి జవాబులు ఎంతో ఆశ్చర్యంగాను, ఎంతో అద్భుతముగాను, ఎంతో వింతగాను కనిపిస్తూ ఉంటాయి. అటువంటి కార్యాలు చేయడంలో ఆయనకు సమరూపమైనటువంటి సహాయకుడు మరెవరూ కూడా లేనేలేరు. ఆయనకు సమరూపమైనటువంటి సర్వశక్తుడు వేరొకరు లేనేలేరు. మన జీవితంలో ఆయన అటువంటి గొప్ప భీకరమైనటువంటి కార్యాలు చేయడానికి గల మరొక కారణం ఏదనగా, ఆయన అటువంటి కార్యాలు చేయటను బట్టి మనం ఆయనకు స్తుతి చెల్లించాలని, మనం ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలని, ఆయనకు మొక్కుకొనినటువంటి మొక్కుబడులు చెల్లించాలని, ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడాలని, అనేకులకు ఆ రుచిని తెలియచేయాలని, అనేకులను ఆయన వైపుకు త్రిప్పాలని, అదొక్కటే ఆయన కోరుకున్నటువంటి కోరిక. మనం ఆయనను పూర్ణ హృదయముతో ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో అంతకు మించినటువంటి ఉన్నతమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్యములు, అతి గంభీరమైనటువంటి కార్యములు చేయ శక్తిమంతుడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనకు ఎవరు ఈ విషయంలో సహాయాన్ని ఇస్తారు అని అటువంటి వారిని వెతికి వారి యొద్దకు మనం చేరుతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు, మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా, మీరు ఎటువంటి ఆపదకరమైనటువంటి బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కృంగి ఉన్నా, మీరు నన్ను గూర్చి మొరపెట్టినట్లయితే దాని అర్థం మనము ఆయనకు మాత్రమే ప్రార్థించాలి, ఆయన సన్నిధికి మనము చేరాలి. ఆయన మన జీవితంలో అద్భుతములు చేయవాడుగా మనకు ప్రత్యక్షమవుతాడు అని. ఆర్థిక ఇబ్బందులలో ఒకరి యొద్దకు, అనారోగ్య సమస్యల్లో మరొకరి యొద్దకు, కుటుంబ సమస్యల కొరకు మరొకరి యొద్దకు, బిడ్డల సమస్యల కొరకు మరొకరి యొద్దకు, శరీర బలహీనతల కొరకు మరొకరి యొద్దకు, మానసికంగా ఉన్నటువంటి బలహీనతలను బట్టి మరొకరి యొద్దకు మనం చేరుతూ ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, మీరు ఎటువంటి ఆపదలో ఉన్నప్పటికీ మీరు ఆపత్కాలములో నన్ను గూర్చి మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. అది ఎటువంటి పరిస్థితి అయినా ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఎబ్బేజుని గురించి మనం చూస్తాం. అతనికి ఆపద వచ్చింది, అతనికి దుఃఖం వచ్చింది, అతనికి బాధ వచ్చింది, అతనికి సహాయం చేసేవారు ఎవరూ లేక నిరాశ నిస్పృహలో నిరాశ్రయుడిగా మిగిలి ఏకాకిగా ఉన్నప్పుడు అతడు యెహోవాను గూర్చి మొర్రపెట్టాడు. సృష్టించిన సృష్టికర్త యొద్ద తన విన్నపమును తెలియచేశాడు. తన బాధ అంతా, తన గోడు అంతా ఆయనకు విన్నవించుకున్నాడు. ప్రభు యొద్ద నుండి సమాధానాన్ని పొందుకున్నాడు. అతడు చేసిన చిన్న ప్రార్థన, ఆపత్కాలం ముందు అతను చేసినటువంటి ఆ చిన్న ప్రార్థనకు దేవుడు బలమైనటువంటి సమాధానం ఇచ్చి అతని జీవితమును ఆశ్చర్యంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చివేశాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆపత్కాలంలో ఆయన యొద్దకు మనం చేరదాం. కొందరిని మనం చూస్తూ ఉన్నట్లయితే వారికి బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎక్కువైనప్పుడు మందిరానికి రావడం మానివేస్తూ ఉంటారు. ఆయనకు ప్రార్థన చేయడం మానివేస్తూ ఉంటారు. ఎందుకని మీరు మందిరానికి రావట్లేదు? ఎందుకని మీరు ప్రార్థన చేసుకోవట్లేదు? ఎందుకని మీ కుటుంబాల్లో, మీ గుడారాలలో దేవుని రక్షణను గురించినటువంటి స్వార్థ గీతాలు వినపడట్లేదు? లోక సంబంధమైన వాటి మీద మీరు దృష్టి సారించి అటువంటి పనుల్లో మీరు నిమగ్నమై ఉన్నారు అని అడిగినట్లయితే, మేము గత కాలంలో ఎంతో భక్తిగా ఉన్నాము, కానీ ప్రభు మా జీవితంలో ఏమీ చేయలేదు. మాకు బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, మా పరిస్థితులు ఏవి కూడా మారనే లేదు. అందుకే మేము ఆపత్కాలంలో ఆయనకు ప్రార్థన చేయడం మానివేసి మాకున్నటువంటి కష్టాలను బట్టి, మాకు కలిగినటువంటి నష్టాలను బట్టి, మాకున్నటువంటి బాధలను బట్టి మేము వేరొక మార్గంలో విశ్రాంతి కొరకు పరిగెడుతూ ఉన్నాం, మాకు ఆ మార్గంలో సమాధానం వస్తుంది అని సమయాన్ని వృధా చేసుకుంటూ సత్యమును విడిచి అసత్యపు మార్గంలో, తిన్న త్రోవను విడిచి వంకర త్రోవలో సాగిపోతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అందుకే పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు, మీరు ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. దాని అర్థం మనం ఆపత్కాలంలో ఆయనకు మొరపెడుతున్నప్పుడు
ఆయన చెవులు లేనివాడుగా లేడు, ఆయన చూడని వాడుగా లేనే లేడు, ఆయన జీవము లేనివాడుగా లేనే లేడు. ఆయన కనుదృష్టి ఉంచి చూచి ఆయన మన ప్రార్థన వైపు చెవియొగ్గి ఆయన మన కొరకు స్పందించి చెయ్యి చాపి కార్యములు చేయు శక్తిమంతుడుగా మనకు మన రక్షకుడు ఉన్నాడు. ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆపత్కాలంలో నేను మీకు సమాధానం ఇస్తాను, సహాయం చేస్తాను అనడంలో ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ప్రత్యక్షతను మనం గమనించవచ్చు. మరియు అటుపిమ్మట ఆయన కోరుకునేది మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయనను మనం మహిమపరచాలి అని. అయితే నేటి దినాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన ద్వారా మేలులు పొందుకున్నటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆయన ద్వారా కావలసినటువంటి దీవెనలను పొందుకున్న తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఆయనకు చెల్లించవలసినటువంటి ఆ మహిమను, ఆ స్తుతిని, ఆ మొక్కుబడిని చెల్లించక, ఆ యొక్క కృతజ్ఞత కలిగినటువంటి జీవితమును చెల్లించక, జీవించక విడిచిపెట్టి మరలా మొదటి మెట్టులోకి వెళ్తూ ఉంటారు. విడిచి వచ్చిన దాని యొద్దకే, లోక పాపం యొద్దకే పరిగెడుతూ ఉంటారు. కారణం వారిలో ఆ కృతజ్ఞత బుద్ధి లేకపోవటం చేత. వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞత లేకపోతే వారి యొక్క దీపం అంధకారములో, చీకటిలో ఆరిపోతుంది. కనుక మనం ఆయన యందు కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత లేని వారు గుడారంలో నుండి బయటకు తోసివేయబడతారు, ప్రాకారం వెలుపలకు వెలివేయబడతారు. ఇంకా మాట్లాడితే స్పష్టంగా నరకములోకి త్రోయబడతారు, పాతాళంలోకి నెట్టబడతారు. అక్కడ ఏడ్పుయు, పండ్లు కొరకటయు, హింసయు, బాధయు, వేదనయు, ఆకలి దప్పులను నిలిచి ఉన్నవి. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆపత్కాలంలో మనకు సహాయం చేయు శక్తిమంతుడు మనకున్నాడు. మన కొరకు తన మహిమను విడిచి భూమి మీదకి శరీరధారిగా దిగివచ్చిన సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. మన పాపముల నిమిత్తం ఆయన పరిశుద్ధ హృదయమును కాల్చిన పరిశుద్ధుడు మనకు ఉన్నాడు. మనల్ని పరలోక రాజ్యము చేర్చడానికి మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడు మనకు ఉన్నాడు. మన ప్రతి కదలికను గమనిస్తూ మన కృంగిన, విసిగి వేసారైనటువంటి బాధలలో మన వెన్నుతట్టి నడిపించి గమ్యానికి చేర్చే దిక్సూచి మనకున్నాడు. మన సారథి, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. మనం ఆపత్కాలంలో ఆయనను గురించి మాత్రమే మొరపెడదాం. ఆయన మన కొరకు చేసినటువంటి కార్యాలు, మన పాపాలు కడుగుటకు ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన శరీరధారిగా ఈ భూమి మీద మట్టి దేహమును ధరించుకొని పడినటువంటి వేదనయు, శిలువ యాగమును మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. దానిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి చేరవలసిన వారమై ఉన్నాము. ఆయన నామమును స్మరిస్తూ స్తుతి యాగము అర్పించవలసిన వారమై ఉన్నాము. ఆయనకు కృతజ్ఞత కలిగి శేష జీవితం నీ కొరకే అని ఆయన వైపుకు మనం మల్లుకొని ఆ సత్య మార్గములు, జీవ మార్గములో సాగవలసిన వారమై ఉన్నాము. గమ్యమునకు అనగా పరలోక రాజ్యమునకు చేరవలసిన వారమై ఉన్నాము. కనుక అట్టి విధంగా ఆపత్కాలంలో ఆయనను గురించి, ఆయన నామములో, యేసుక్రీస్తు అనేటువంటి నామములో ప్రార్థిస్తాం. సహాయం చేయ దేవుని వద్దకు చేరదాం. ఆయన ద్వారా కార్యములను పొందుకుందాం. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టండి, నా సన్నిధికి ఇచ్చారండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని మీరు ఎంతో ధైర్యపరిచే, ప్రోత్సాహపరిచేటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులను మాకు అనుగ్రహించారు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీద వారి ఆపత్కాలంలో నిన్ను గురించి మాత్రం మొర్రపెడుతూ నీ సన్నిధికి చేరి నిన్ను ప్రార్థించుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమైశ్వరును తీర్చి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టండి. ప్రతి వారు నీవు చేసినటువంటి బలియాగమును, నీ ప్రాణత్యాగమును, నీ ప్రేమను గుర్తించి కృతజ్ఞత కలిగి జీవించుటకు, నీ ఇచ్చరాజ్యానికి వారసులటకు కృపద ఇచ్చేయమని, నీ రాజ్యానికి ప్రతి వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.